ఏం ఆలోచిస్తున్నావు? ఆఫీస్కి వెళ్ళడానికి టైం అయిందా? లేదు, ఇకపై నేను ఆఫీస్కి వెళ్ళను. మరి ఇంకే ఆలోచిస్తున్నావు? నేను ఇంతవరకు ఎవరిని ప్రేమించిందే లేదు. పెళ్లి గురించి అయితే అసలు ఆలోచించలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? సార్, ఇంకా మీరు మహాని మర్చిపోలేదా? హే మహా, నేను చూసిన దాంట్లోనే అద్భుతమైందిరా అది. నేను ఎన్నో మల్లెపూల్ని చూశానురా, కానీ అడవి మల్లెపూరా అది. అదేరా నా మహా. ఈ ఊళ్ళో నా మహాని నువ్వు కనిపెట్టలేకపోయావా? సార్, ఇప్పటి వరకు నేను వెతుకుతూనే ఉన్నాను సార్. ఎక్కడుందో అర్థం కావడం లేదు సార్. ఇంటికి కూడా మనుషులు పంపించారు సార్, అక్కడ కూడా లేదు. ఇదే మాట ఎన్నిసార్లు చెప్తావయ్యా? ఈడి నాశ భరించలేకపోతున్నారా. దాన్ని వెతుకుతున్నానని చెప్పే కాలాన్ని వెళ్ళబుచ్చాలి. సార్, నేను వెళ్ళి ఎతికి చూస్తాను. వెళ్ళవయ్యా, వెళ్ళి వెతికి తీసుకురా. ఓకే సార్, దాన్ని వెతికే లోపల నువ్వు త్వరగా పైకి వెళ్తావేమో. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సస్పెన్స్. ఎలాగో చూస్తావు కదా, అప్పుడు నువ్వే తెలుసుకుంది. కానీ ఇదే మన ఇల్లు, చూసావా ఎలా ఉంది? రే శ్రవణ. రే మామ, ఏంట్రా పొద్దున్నే కగలేస్తున్నా? వీడు నా ఫ్రెండ్ శ్రవణన్. నమస్కారం మామ. ఒరే కుమారు. వీడే కుమారు. నమస్కారం. ఇంకోడెక్కడ? జగన్. హాయ్. వీడే నా మామ జగన్. హాయ్. హాయ్. నైస్ మీటింగ్. హాయ్. వెల్కమ్. చూసావా బావా, నేను ప్రేమిస్తున్న అమ్మాయి తనే. ఎలా ఉంది? సూపర్ రా, సూపర్ జోడి. మా బావ లవ్ చేసే అమ్మాయిని ఎక్కడో చూశానే. ఎక్కడ చూశానబ్బా? ఛే. పప్పీస్ హోటల్లో. మహా, మనం తిన్నగా మీటింగ్ వెళ్తున్నాం. ప్రియా, నేను చెప్పిన పని పూర్తి చేశాకనే నువ్వు తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి. You got it? మహా, నువ్వు బండికు. ఓకే సార్. హే ప్రియా, ఏంటి నిన్ను వదిలిపెట్టి ఇంకెవరినో తీసుకెళ్తున్నాడు? కొత్తగా ఒకతొచ్చింది కదా, అందుకే నన్ను వదిలేశాడు. నువ్వెప్పుడో పాత పడ్డావు గానీ అది సరే, నీ పొట్ట మీద కొట్టిందా? అవునవునరా, ఎంత బాగా చూసుకునేవాడో. ఇప్పుడు అలాగే నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయాడ్రా. నేను ఎప్పుడో వదిలించుకొని ఉండాల్సింది. ఓయ్, అక్కడ చూసిన అమ్మాయి ఈ మహా కదా. ఛ! ఏదో ప్రాణం పోయే విషయం గురించి మాట్లాడాలని పిలిచి ఇప్పుడు ఇలా కూర్చుంటే అర్థమేంట్రా? ఏమైందిరా? బావా, నువ్వు మహాని డీప్గా లవ్ చేస్తున్నావా? డీప్ లవర్ కాదురా, తను నా కాబోయే భార్య. నేను తనని పెళ్లి చేసుకోబోతున్నా. ఇది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనా? అవునరా. మహా గురించి నీకు పూర్తిగా తెలుసా? మహా అందమైన అమ్మాయే, కానీ ఏంటి చెప్పు, చెప్పరా. లేదురా, తను డబ్బు కోసం. తెలుసు. ఏంటో నువ్వనేది? డబ్బు కోసం మనం ఎన్ని పనులు చేస్తున్నాం. తన కుటుంబాన్ని కాపాడడం కోసం, పని కోసం వచ్చిన అమ్మాయిని ఈ సమాజం ఇలా మార్చేసింది. అయితే సమాజం కోసం నువ్వు త్యాగం చేస్తున్నావు. చాచా, నేను చేయబోయేది త్యాగం కాదురా, నా స్వార్థం. తన జీవితం మొత్తంలో బాధని మాత్రం చూసిందిరా. ఇప్పుడు తనని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇస్తాను. రే, ఎలా రా ఇదంతా? మహా నాతో మాట్లాడకముందు తన అందం చూసి ఇష్టపడ్డాను. తనతో మాట్లాడిన తర్వాత తన మనసుని ఇష్టపడుతున్నాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నేను తప్పు చేశానేమో అనిపిస్తోందిరా. ఏమంటున్నావు మావా?
మా అమ్మ మనసుని అర్థం చేసుకోకుండా తను చూపించిన అమ్మాయిలందరినీ అందంగా లేరు అందంగా లేరన్నానే తప్ప ఆ అమ్మాయి మనసులను అర్థం చేసుకోవాలని ఇప్పటిదాకా నేను ప్రయత్నించలేదురా. కానీ ఇక నుండి మా అమ్మని నేను బాధ పెట్టాలనుకోవడం లేదు. ఎందుకంటే మనసు అందంగా ఉంటే చాలని నాకు నువ్వు అర్థమయ్యేలా చెప్పావు. థ్యాంక్స్ బావా. అదంతా సరే గాని మహామేళలో తాళెప్పుడు కట్టబోతున్నావురా? ముహూర్తం చూడ్డానికి అసలు నాకెవర్రా ఉన్నారు? అదేదో నువ్వే చూసి చెప్పు. తప్పకుండా రా. మావా, నేను చూస్తానులేరా బావా. ప్రియా, సార్, మహా ఇంకా జాబ్కి రాలేదా? తను 2 రోజులుగా రాలేదు సార్. 2 రోజులుగా? అవును సార్. ఏమైంది? ఏయ్ సెలవువే, వెళ్ళవే. బామ్మకేం కావాలో వెళ్ళి అడుగు. హలో, బాగున్నావమ్మా? ఏమ్మా కొన్ని రోజుల నుంచి ఫోన్ చేయలేదు? కాస్త పనిలో ఉన్నానమ్మా. మీరందరూ ఎలా ఉన్నారు? బావ దగ్గర తీసుకున్న డబ్బులు సెటిల్ చేశారా? అవన్నీ చేసేసావమ్మా. ఎలాగమ్మా? వెళ్ళి కొన్ని రోజులు అయింది, ఇంత డబ్బు ఎలా పంపించావు? అదంతా నేను నేరుగా వచ్చి చెప్తానమ్మా. సరే గాని ఇంతకీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఊరికి? ఎందుకమ్మా? నీ పెళ్లి విషయం మాట్లాడడానికినమ్మా. ఇప్పుడు దానికి తొందర ఏంటమ్మా? అమ్మా, మీకొకరిని పరిచయం చేయాలి. ఎవరమ్మా? అమ్మా, అది మగా మగా ఏనండి ఇక్కడ? ఏమిటి మహా, 2 రోజులుగా ఆఫీస్కి రాలేదు? ఏమైంది? ఫోన్ చేసినా సరే అటెండ్ చేయటం లేదు. మలేషియా నుండి నా ఫ్రెండ్ వచ్చాడు. ఊటీలో రూమ్ బుక్ చేశాం. మనం ముగ్గురం వెళ్తున్నాం, జాలీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకేనా? సార్, నేను రాను. నన్ను వదిలేయండి. ఏం మహా, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నేనిస్తాను. లేదు సార్, నేను రాను. నాకు మంచి లైఫ్ దొరికింది. ఇకపై నన్ను వదిలేయండి సార్, ప్లీజ్. ఏంటి మహా, నన్ను చూసా ఇలా అంటున్నావు? నీకోసం నేను ఎంత చేశాను. రా మహా, దయచేసి నన్ను వదిలేయండి సార్. రా రా మహా, వచ్చి కారెక్కు, రమ్మంటుంటే. సార్, ప్లీజ్ సార్. రా మహా, 2 రోజులు తిరిగి వచ్చాను. ఏంటి మహా సమస్య ఏంటి? ఎవడిడు? రే, ఎవర్రా? నేనా? తనని పెళ్లి చేసుకోబోయేవాణ్ణి. నువ్వు తనని పెళ్లి చేసుకోబోతున్నావా? ముందు తను ఎవరో నీకు తెలుసా? ఎవరైతే ఏంటి, నాకు సమస్య కాదు. తను నా ప్రేమికురాలు, రేపు నా భార్య. భార్య? చూసుకుంటాను చూసుకుంటాను. సారీ మహా, కాస్త లేట్ అయింది. పర్లేదులే, త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూడాలి. అదంతా నేను చూసుకుంటాను.